లోకేష్ గారు, నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు వచ్చి రాజధాని ఫస్ట్ ఏం చెప్పారు, గెలవక ముందల నేను రాజధానికి మద్దతే అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు గెలిచిన తర్వాత? ఇన్ని వేల ఎకరాలు ఎవరిని నమ్మిచ్చామండి. ఇప్పుడు అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు సగంలో ఆపేసి ఆయన వెళ్ళిపోయారు, అది స్టాండర్డ్ చేయకుండా. ఇప్పుడు వాళ్ళన్న వస్తే మరి జగన్ గారు నేను చేస్తానని చెప్పాడు, అప్పుడు నేనుంటే చేసాం. మరి ఆయన వచ్చిన 5 సంవత్సరాలు ఆయన కోటేస్తే ఏం చేశారు ఆయన? ఈసారైనా లోకేష్ గారు వచ్చి అందరికి ఇక్కడ న్యాయం చేసి రాజధాని నిలబెట్టి అందరికీ న్యాయం చేస్తాడని లోకేష్ గారు రావాలనుకుంటున్నాం. ఈసారి జగన్ గారు వస్తే అప్పుడు చేయింది ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఉంది. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు కదండి, వాళ్ళు ఏసీలో పడుకోవటం, ఏసీ కారులో తిరగడం తప్ప బయటకు వచ్చి ఎవరి సమస్యలు ఏం తెలుసుకుంటున్నారు వాళ్ళు అడగడానికి. వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి, వీళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి, లేదా ఎవరి మీద రాళ్ళు వేసారో ఇవి అనటం తప్ప నిడిచి వాళ్ళకి ఇంకేమి రావు, ఏం చెప్పలేరు వాళ్ళు. మేము ప్రజలకి ఏమైనా చేసామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉంటేనే కదా. దోషణ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అంత డబ్బు ఇచ్చాడు ఇంత డబ్బు ఇచ్చాడు అని అంటే వాళ్ళు ప్రజలు ఏమైనా చేశాడని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటేనే కదా. మేము ఏమైనా చేసామంటే వచ్చి కొడతారని చెప్పి భయం వాళ్ళకి. అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎలక్షన్లో చెప్పారు, ఈరోజు మద్యపానం నిషేధం అయ్యిందా? అవ్వలేదు, ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఏముంది, ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 అని ఇస్తున్నాడు, సాయంత్రం క్వార్టర్ బాటిల్కి ఎంత తీసుకుంటున్నాడు, వాళ్ళకి 10,000కి కేసులు ఎన్ని చోట్ల ఆపుతున్నాడు, ఎన్ని కేసులు రాస్తున్నాడు వాళ్ళకి. అన్ని వెయ్యి ఉన్నా కానీ ఏదో ఒకటి అని చెప్తున్నారు. ఎలక్షన్ అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచను, చంద్రబాబు నాయుడు గారు పెంచారు కరెంటు ఛార్జీలు, నేను పెంచను అన్నారు. ఈరోజు కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? 2 నెలలకు ఒకసారి పెరిగిపోతున్నాయి. మాకు ఎవరో తగ్గ అవసరం లేదు, మాకు 160 రూపాయలు వచ్చే ఛార్జీ ఇప్పుడు 400 వస్తుంది. అదేమంటే అంత బకాయిలు అవి ఇవి ట్యాక్సులు ఛార్జీలు పన్నులు బాగా బీభత్సంగా పెరిగినాయి. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీలని అమ్మ ఒడిలని అన్నీ ఇస్తున్నారు, తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది జనం. అవన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? అన్ని ట్యాక్సులు పన్నులు, ఇంటి పన్ను నీటి పన్ను త్రిపులేసాడు. 360 రూపాయలు ఉండే నీటి పన్ను ఇప్పుడు 960 రూపాయలు అడుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ 6 నెలలకు ఇప్పుడు ఇక అది మాకు కార్పొరేషన్ కింద అవ్వలేదు, ఇంకా అది డిక్లేర్ అవ్వాలి కదా, అవ్వకుండానే పన్నులు వసూలు చేస్తున్నారు. అసలు ఎలా వసూలు చేస్తారు? రాజధాని ఇక్కడ ఒప్పుకోనప్పుడు కార్పొరేషన్ ఎలా అవుతుంది? అసలు ఎలా కట్టించుకుంటున్నారు అవన్నీ? మరి ఆయన అందరికైనా రాజధాని ఇక్కడ ఒప్పుకోవాలి కదా, మరి ఎలా తీసుకుంటున్నాడు ఆ డబ్బంతా? నవరత్నాల హామీలను అమలు చేశారంటే ఏంటి చేసేది? ఏదో కొంచెం ఆ టైం అప్పుడు ఏదో చేసామని చేస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ అన్న డ్వాక్రా ఆ టైంలో ఎస్టీ ఎస్సీ వాళ్ళు నా వాళ్ళు అనుకొని వాళ్ళకి వెయ్యాలని చెప్పి కొంచెం గ్రూపులకి బటన్ నొక్కే అని అన్నాడు. ఎవరికి వచ్చినాయి? అందరికీ ఎవరికి రాలేదు. అందరికీ నా ఎస్టీ నా బీసీ వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎక్కడ పాప ఇదైపోతారో, వాళ్ళకి కొంచెం పనులు లేవు, వాళ్ళకి ఇస్తే రేపు నాకు వేస్తారని సానుభూతి. రైతులు లేదే రైతు కూలీలు ఎక్కడి నుంచి వచ్చారు? రైతులకి ఇంతవరకు కౌలు వేయలేదు 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రైతు కూలీలకి నెలకి నాకు ఎక్కడ ఓట్లు వేసేస్తారని నెలకు 5,000 పెంచాడు, 2,000. రైతులు లేకుండా రైతు కూలీలకి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు పెన్షన్లు? 5,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు? ఎటు పక్కన ఏ ఫ్లాట్లు అమ్మేసి ఇస్తున్నాడు? మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది? లోకేష్ గారు వస్తేనే. మా ఉమ్మడి కూటమి మా కళ్యాణ్ గారు అభ్యర్థిగా నిలబెట్టిన అందరూ సమక్షంలో ఆయనకి సపోర్ట్గా మేము లోకేష్ గారు వస్తే బాగుంటుందని మేమైతే అభిప్రాయపడుతున్నామండి. లోకేష్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. లోకేష్ గారు ఎందుకు రావాలి? సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా, పదవులో ఉన్నా లేకపోయినా ఆయన చూస్తున్నాడు. మాకు రత్నాల చెరువులో రోడ్లు పదవిలో లేకపోయినా కూడా వేసాడు ఆయన, పదవిలో లేకుండా కూడా వేసాడు. మొన్నే వెళ్ళి కలిసాం, ఇంకా నేను వస్తే మీకు అభివృద్ధి చేస్తానంటున్నాడు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఏముంది నాన్న, అసలు ఏమీ లేవు కదా, అడుక్కున్న వాళ్ళు చేశాడు అంతే. ఆయన జనాలను ఏం చేశాడు? రూపాయలు ఇస్తున్నానంటున్నాడు, రమ్మంటున్నాడు, పని పాట మానేసేసి వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్తున్నారు జనం. లిక్కరు ఇది చేశాడు, తాగుడు, అది ఏం చేస్తున్నాడు? రేట్లు పెంచేశాడు. ఇబ్బందిగానే ఉంది కదా జనాలకి. లేని వాళ్ళకి అనేది వాళ్ళకి కొద్దిగా సంక్షేమ పథకాలు చేసి అడుక్కునే వాళ్ళలాగా చేయకూడదు, మన స్వయం కృషితో పైకి రావాలి అన్నట్టుగా ఉండాలి. విపరీతంగా ఉన్నాయి, మాలాంటి వాళ్ళని కట్టుకోలేకపోతున్నాం. అది మామూలు సంపాదించుకున్నవాడు పర్వాలా, లేనివాడు పర్వాలా, ఉన్నవాడు పర్వాలా, మధ్యతరగతి వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం.
అది మా పరిస్థితి. ఏం చేయాలో కూడా అర్థం కాక ఈయన గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. నారా లోకేష్ బాబు గారు రావాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని ఎట్లా అన్నాడు, అవకాశం ఇచ్చినంత ఫెయిల్ అయిపోయారు. అట్లానే లోకేష్ బాబు గారికి అవకాశం ఇవ్వాలి. అతను పరిపాలనలో ఉండి కూడా ఫెయిల్ అయ్యాడు. లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే కాకుండానే అభివృద్ధి అనేది పర్సెంటేజ్లో చూసుకోండి. ఆ పర్సెంటేజ్లో ఎంత చేశారనేది మంగళగిరి నియోజకవర్గంలోనే కనపడిద్ది. అధికారం ఉండి నువ్వు ఫెయిల్ అయ్యావు, అధికారం లేకుండా ఇతను అభివృద్ధి చేశాడు. చెప్పుకోవచ్చండి నేను చేస్తానని. ఆ రిజల్ట్ అనేది మంగళగిరిలో ఈరోజు నామినేషన్లో ఈ జనసాంద్రతతోటికి లోకేష్కి ఘన విజయం అందిస్తానికే వచ్చారు. రేపు మీరేస్తారు ఎట్లా ఉంటుంది అనేది మీరే చూడండి. ఏదైనా సార్ ఒకటి మన రాజధాని నిమిత్తంలో మాత్రం మంగళగిరి డెవలప్మెంట్ అనేది దట్ ఈజ్ ఒక లోకేష్ బాబు వల్ల అర్థమైంది. చేయటం అట్లానే చేస్తారు, చేయాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంది. 3 రాజధానులు ఒక రాజధానితోటే మన చంద్రబాబు గారు ప్రయత్నించారు, మొదలు పెట్టారు, 70-80% చేశారు. నువ్వు 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు నువ్వు మొదటి మెట్టు అనేది ఒక్క ఇటుకరాయితో ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసింది అనేది కనపడలేదు. అసలు 3 రాజధానులు అనేది ఆ రోజు ఎక్కడా లేదు, ఒక వెస్ట్ ఇండీస్లోనే ఉందన్నారు. అది 3 రాజధానులు అభివృద్ధి అవదా అనేది మీ యజ్ఞతకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వదిలేసేసారు. అది ఫస్ట్ నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను, ఓట్లు అడుగుతాను, ఇళ్ళకొచ్చా అన్నారు. ఈరోజు మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం అనేది నువ్వు చేసావా చేయలేదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఆ రోజు నువ్వు చంద్రబాబు గారు కూడా ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చి అభివృద్ధిలో చేశారు. ఒక 2-3 లక్షల రూపాయలు తీసుకెళ్తే బంగారం కొనడానికి అవకాశం కలిగింది, కానీ ఇసుక తీయలేకపోయారు మీరు. ఆ రోజులు అభివృద్ధి యాడ్ చేస్తారు. ఒకటి సార్, ఏదైనా సరే మీరు కూల్చడానికి ఫస్ట్ పాయింట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు, కట్టడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల. అంటే మీరు కూల్చే ప్రభుత్వం అయిపోయింది, కానీ అభివృద్ధి పరిపాలన అనేది కాలేదు. అది ఎప్పటికైనా కన్స్ట్రక్షన్ కట్టుడులోనే అభివృద్ధి. ఆ అభివృద్ధి దట్ ఈజ్ లోకేష్ బాబుతోటే సాధ్యపడింది.